చెప్పే కదా అయ్యగారు తీసిస్తారు రా. నేను చెప్పేది విను. అయ్యగారు బర్త్డే పార్టీలో గొడవ చేయకూడదు. చెప్తాను రా. అది కాదు రమ్మంటుంటే. అయ్యా ఏయ్, అయ్యా వాడు మోసపోయాడయ్యా. ఎంతో మంది చెప్పేది విను, అరవకు. వదిలిపెట్టేవాడు పారిపోతాడయ్యా. నా డబ్బు నాకు ఇప్పించండి అయ్యా. ఎలాగైనా మీకు పుణ్యం ఉంటుందయ్యా. నా డబ్బు నాకు ఇప్పించండి అయ్యా. మీకు దండం పెడతాలా? ఎరా ఎంగిలి ప్లేట్లు పడుకునే కుక్కవి. ఎంత ధైర్యం రా నీకు. నీకెంత పొగర్రా ఈడీ గారి ముందుకు రావడానికి. నువ్వు ఎవరిని అరెస్ట్ చేయమని చెబుతున్నావో తెలుసా? అరెస్ట్ చేయాలరా. అరెస్ట్ చూడు. నువ్వు డబ్బు కట్టింది అతని దగ్గర, కానీ ఆ డబ్బు ఎవరి దగ్గరికి చేరుతుందో తెలుసా? చూడు. నీ డబ్బు ఎక్కడికి చేరిందో తెలిసిందా? ఇంకా అర్థమైంది. తప్పు చేసిన వాళ్ళు సన్యాసి నన్ను కొడతారంటయ్యా. మీకేమైనా న్యాయంగా ఉందా? వచ్చావా, ఎంగిల్ ప్లేట్లు కడిగావా, వెళ్ళావా అన్నట్టు ఉండకుండా పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటావా? నా కూతురు పెళ్లి కోసమేమంతా నోళ్లు కట్టుకుని దాచుకున్న డబ్బు అయ్యాది. ఓ, నీకు పెళ్ళిడికి వచ్చిన కూతురు ఒకతుందా? ఓరి పిచ్చోడా, ఒక చిన్న బల్బు, అది 0 వాట్ బల్బు, ఎరుపు రంగుది, మీ ఇంటి ముందర ఫిక్స్ చేసుంటే నీ జీవితం ఎంతో ప్రకాశవంతంగా ఉండేది. అయ్యా అయ్యా, ఒకటి మాత్రం గుర్తుంచుకో, పిల్లకి శీలం కావాలంటే డబ్బు ఉండకూడదు, డబ్బు కావాలంటే శీలం ఉండకూడదు. ఈ రెండిటిలో నీకు ఏది ఇష్టమో నువ్వే నిర్ణయించుకో. వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఆ ఎంగిల్ ప్లేట్లన్నీ కడిగేసి వెళ్ళు. అమ్మా అన్నం తిన్నావా? తిన్నాను నాయనా. ఏ అలా ఈ రోజు మన ఇంట్లో తినచ్చు కదా. ఈవేళ లక్ష్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాగో తిడుతుంది. చూసావా, మన వంతు వచ్చేవారం కదా. ఏంటిది? నేను రాకముందే తినేస్తున్నారు. అలావుద్దీన్, ఈ రోజు కూరలేం రుచిగా లేవు. పక్కింటి రమణమ్మ వాళ్ళ ఇంట్లో తింటావా? ఊరుకోమ్మా, ఈ పేట మొత్తానికి నీ చేతి వంట బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ అంటారు. ఈవేళ మీది వంతు, నాకు కూడా వడ్డించు. అయ్యా, నేను బయట కూర్చుని తింటాను. అమ్మా చిత్ర, ఏయ్, ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు. అలాగే అలావుద్దీన్. ఏం చెల్లయ్, అంతా ఆకలేస్తుందా? అన్నయ్య రాకుండా తినేస్తున్నావు? లేదన్నయ్య. అన్నా, ఒక ముద్దు పెట్టు. వద్దల్లావుద్దీన్, భోజనం నిజంగానే ఈ రోజు రుచిగా లేదురా. ఏంటి నాన్న రుచి లేదంటావు? పెట్టు. ఏమైంది నాన్న? ఇది మేం తినొచ్చు, నువ్వు తినకూడదు. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? అమ్మా, ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నాడు? ఏ చెల్లి, నువ్వనే చెప్పా నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? నా వల్ల కావడం లేదురా. రక్తం చిందించి దీని పెళ్లి కోసం దాచిన డబ్బంతా ఆ చిట్ ఫండ్ వాడు దోచుకుపోయాడురా. ఆ డబ్బు ఎక్కడికి పోదు నాన్న. కుదరదురా. తప్పు చేసిన వాళ్ళని కాపాడటానికేరా మన దేశంలో చట్టం ఉంది. కానీ తప్పు చేయని మనలాంటి పేదవాళ్ళని కాపాడడానికి ఎవరు లేరు. అలా ఉంది. అమ్మా, ఆ డబ్బు పోతే పోయింది, నేను ఉన్నాను కదా, ఏడవకమ్మా. తప్పించిన వాడు డబ్బు మాత్రం అడిగితే పర్వాలేదురా, కట్టలేకపోతే పెళ్ళాన్ని కూతుర్ని పంపించబట్టున్నాడు రా. ఏంటి? తెల్లవారితే పరువు పోతుంది. ప్రాణం కన్నా పరువే ముఖ్యం అనుకొని అన్నంలో విషం కలుపుకొని అందరం తినేశారు. అయ్యో, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఒక్కసారి చూడమ్మా. చెల్లి, 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 అయ్యో ఎవరన్నా రండి. నాన్న, 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 ఎందుకు ఇలా చేశారు నాన్న? ఎవరన్నా రండి, వీళ్ళు విషయం తిన్నారు. నాన్న, నాన్న, ఎంత పని చేశారు నాన్న? ఎవరన్నా రండి. అయ్యో, చిత్ర, చిత్ర, చిత్ర,
అల్లావుద్దీన్ పస్తులున్నప్పుడే కదా మైకం వస్తుంది. ఇప్పుడు నేను కడుపు నిండా తిన్నాను కదా, మైకం ఎందుకు వస్తుంది? ఏయ్! చిత్ర 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 కళ్ళు తెరవమ్మా. చిత్ర అయ్యో, ఏమైంది? కమలా, కమలా, ఏమైంది? లేవంటారా? ఈ పాప విషయం తిందండి. ఏంటి నువ్వనేది? విషయం తింటాం ఏంటి? అవును, వీళ్ళ నాన్న అన్నంలో కలిపెట్టాడు. డాక్టర్ని పిలవండి. డాక్టర్ని పిలవడం కాదు, ముందు పోలీస్ స్టేషన్ అయ్యో, తీసుకెళ్ళు. ఈ పాప చావు బతుకులో ఉంది, కాపాడండి. చెప్పేది నిజమా అబద్ధమా ఎవరికి తెలుసు? చిత్ర, ఒకవేళ ఈ లేమ్మా. పాపకు జరగకూడదు ఏదైనా జరిగితే చిత్ర, తర్వాత నేను పోలీస్ స్టేషన్ కోర్టు అంటూ తిరగాలి. రమ్మంటుంటే నేను చెప్తానట్రా రా రమ్మంటుంటే ఆవిడేంటి అలా మాట్లాడుతుంది? పాప నాకు రాకపోతుంటే 500 ఇవ్వు, పోలీసులకు 3000 అవుతుంది, టాటా గారికి 1500, మొత్తం కలిపి 5000 అవుతుంది. పిల్లని కాపాడాలి కదా, డబ్బులు ఎక్కడ పెట్టావు? ఆ? ఏ పాకెట్లో పెట్టావు? పర్సులో ఉన్నాయా? బ్యాక్ పాకెట్లో ఉందా? పర్స్ ఎక్కడ ఉంది? రేయ్! ఆ డబ్బులు లేక రే పరిస్థితి. మా దగ్గర డబ్బులు లేవురా, డబ్బులు లేవురా, డబ్బులు లేవురా మా దగ్గర. రేయ్! మా దగ్గర డబ్బులు లేవురా. రేయ్! ఎవరైనా వచ్చి ఈ పాపని కాపాడండ్రా. ఈ పాప ప్రాణం పోయేలాగా ఎవరైనా కాపాడండ్రా. రేయ్! అన్నంలో విషం ఎందుకు కలిపి పెట్టాడయ్యా? డబ్బు లేదనా? అల్లా, నేను చచ్చిపోతానా? నీకే గనక అద్భుత దీపం దొరుకుంటే భూతం మనకు కావలసిన డబ్బిచ్చి కాపాడేది కదూ. ఆ దీపం నీకు ఎప్పుడు దొరుకుతుంది అల్లావుద్దీన్? నాకు నిద్ర వస్తోంది అల్లా.
ఇంటికల్లా వచ్చింది రమ్మన్నా. మీరందరూ కోరుకున్నట్టే నాకు అద్భుత దీపం దొరికిందిరా. అవును, అలావుద్దీన్, ఆ భూతాన్ని మేము చూడొచ్చా? నాకు తప్ప ఆ భూతం ఎవరికి కనపడదు. మీకేం కావాలో చెప్పండి, భూతంతో చెప్పి తెప్పిస్తాను. హ్మ్, అలావుద్దీన్, బడిలో అన్నం పెడుతున్నారు కానీ గుడ్లు ఇవ్వటం లేదు. నువ్వు భూతంతో చెప్పి అందరికీ గుడ్లు ఇప్పిస్తావా? అలాగే. భూతం గుడ్లు ఇచ్చిందా? అలావుద్దీన్ అద్భుత దీపం దొరికింది. దీపం నీకు ఎక్కడ దొరికిందే? భూతాన్ని నువ్వు చూసావా? చూశాను. ఆ దీపాన్ని రుద్దితే భూతం వస్తుందా? మేము అడిగినవన్నీ ఇస్తుందా? ఆగండి ఆగండి, ఆగండి ఆగండి, కాసేపు అరవకుండా ఉండండి. ఇప్పుడు నన్నేమి అడగండి, మీ కష్టాలు మాత్రమే చెప్పండి. భూతం వస్తుంది, మీ కష్టాలు తీరుస్తుంది. మీ కోరికలన్నీ చెట్ల మీద రాసి ఈ దీపం ముందు పెట్టండి. అలాగే అలాగే, రేయ్ త్వరగా రాయండి రా. ఏమయ్యా అలావుద్దీను, ఈ అమాయక ప్రజలు వాళ్ళ కడుపు నిండుతుందన్న ఆశతో నువ్వు చెప్పేది నమ్ముతున్నారు. అది మేము నమ్మాలా? మేము 4 అక్షరాలు నేర్చుకున్నాం. కథలు చెప్తున్నావా? కథలు ఈ 21వ శతాబ్దంలో దీపమట భూతమట ఏడు తమాషా చేస్తున్నావా? ఏంటయ్యా 21వ శతాబ్దం? వినాయకుడు పాలు తాగుతున్నాడని తెలియగానే మీరంతా వెళ్ళి పాలు పట్ల అప్పుడెక్కడికి పోయాయి మీ తెలివితేటలన్నీ? నాకు తెలిసినంత వరకు పేదవాళ్ళ కడుపు నింపేది ఏదైనా సరే అది దైవమే. వెళ్ళి మీ కోరికలు కూడా రాసి పెట్టండి. భూతం వస్తుంది, తీరుస్తుంది. నేను నడవలేను కదా, నాకు 3 చక్రాల బండి కావాలని రాసి పెట్టాను. దిగులు పడుకు, అలావుద్దీన్ నీకు తప్పకుండా తెచ్చిస్తాడు.